ఇప్పుడు మనం రైల్ కాలనీ సిక్ రోడ్లో ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు అలాగే కనకదుర్గ గారి ఇంట్లో ఉన్నాం. వీళ్ళ ఇంట్లో ఉన్న విశేషం ఏంటంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి సిద్ధకాళి అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది. అష్టభుజాలతో ఇక్కడ నిలిచి ఉన్నారు అమ్మ. ఇదివరకు కనకదుర్గ గారి పూర్వీకులు కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి పండితులు. అప్పట్లో మొఘల్ రాజ్యం అంతా విస్తరించి ఉండటం, అనేక హిందూ దేవాలయాల్ని వాళ్ళు ధ్వంసం చేయడంతో వీరి పూర్వీకులు భయపడి అమ్మవారిని తమతో పాటు తీసుకొచ్చేశారు. ఆ తీసుకురావడం రాజమహేంద్రవరానికి తీసుకొచ్చారు. రాజమండ్రికి వచ్చింది అమ్మవారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇది సుమారు ఒక 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర. సో అప్పటి నుంచి కూడా ఈ సిద్ధకాళి అమ్మవారు ఇలాగే కనకదుర్గ గారి వంశస్థుల ఇంట్లోనే ఉంటూ వారి చేత పూజలు అందుకుంటున్నారు. కానీ అమ్మవారు ఎంతో సనాతని, ఎప్పటి నుంచి ఉన్నారో మనకు తెలియదు.